సినిమా చాలా బాగుంది నిజంగా 2.0 అనేది రోబో క్యారెక్టర్ అనేది రజనీ సార్ చేయడం అనేది చాలా సూపర్ ఎక్సలెంట్. రోబో 1 కంటే రోబో 2 కూడా బాగుంది. కలెక్షన్లు మాత్రం బాహుబలి కంటే ఎక్కువ టార్గెట్ మాత్రం తిరుగులేదు. అదన్నీ చూసేదాన్ని బట్టి ఉంటుంది. చిట్టి రోబో అనేది కూడా ఉంది, చిన్నపిల్లలకి నచ్చేటట్టుగా ఉంటుంది కదా. నెక్స్ట్ సూపర్ ఎక్సలెంట్. విలన్కి హీరో ఎట్లనో హీరోకి విలన్ ఎవరు ఎట్లా సేమ్ క్యారెక్టర్ తిరుగులేదు. శంకర్ గారు ఇంత మంచి సినిమా చేయడం అనేది గ్రేట్. ఈ రోజుల్లో ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కరికి ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు మొబైల్స్ వాడుతున్నారు. మొబైల్స్ వాడుతున్నప్పుడు సిగ్నల్స్ ఉన్నప్పుడు చిలుకల్ని చాలామంది దూరంగా వస్తారు. చిలుకల్ని ప్రేమించడం అనేది తక్కువ. చిలుకల్ని ప్రేమించాలా, మొబైల్తో పాటు చిలుకల్ని కాదు జంతువుల్ని ప్రతి దాన్ని కూడా ప్రేమించాలి. నిజంగా అంత మంచి మెసేజ్ ఇవ్వడం అనేది గ్రేట్. మూవీ నాకైతే నచ్చిందండి. బేసిక్గా నాకైతే చాలా బాగా విజువలైజేషన్ వండర్ విత్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అయితే అనిపించింది. ఎందుకంటే చాలా సినిమాలు వస్తాయన్నమాట విజువలైజేషన్ వండర్ సినిమాలు, గ్రాఫిక్స్తో కూడిన సినిమాలు. కానీ ఒక మెసేజ్ ఓరియంటెడ్తో కూడిన సినిమా ఇలా వస్తుందనేసి నేను అయితే ఎక్స్పెక్టేషన్ చేయలేదు. ఇంకోటండి ఎక్స్పెక్టేషన్స్తో చాలా ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు సినిమాకి. ఎందుకంటే రోబో పెద్ద హిట్. రోబోకి దీని కంపారిజన్ ఏంటంటే మన ఒక రోబోలో వచ్చేసి పాటలు చాలా బాగుంటాయి, దీనిలో పాటలు అనేవి ఉండవు సినిమాలో. బేసిక్గా ఆ సినిమాకి ఈ సినిమా కంపారిజన్ ఏంటంటే ఈ సినిమాలో ఒక విజువలైజేషన్ వండర్ చాలా బాగుందండి. దీంట్లో మెసేజ్ ఓరియంటెడ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు రావాల్సిన సినిమా ఇలాంటి సినిమాలు రావాలండి. ఎందుకంటే ఒక బిజినెస్ ప్రకారంగా కాకుండా ఒక మెసేజ్, ఒక పక్షుల్ని కాపాడండి అని ఎవరు చెప్పట్లే ఇప్పట్లో సినిమాల్లో. ఏదో వాళ్ళ బిజినెస్ వచ్చి చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ఒక మంచి మెసేజ్ అయితే ఏ సినిమాలో ఇవ్వట్లేదు. ఈ సినిమాతో ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారన్నమాట. పెద్దలకు నచ్చే మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అవుతుంది, చిన్నపిల్లలకు నచ్చే లిల్లీపుట్ 3.0 సినిమా అవుతుంది, అందరికి నచ్చే మంచి రోబో 2.0 సినిమా అయితే తెరకెక్కించారు. ఫైనల్గా ఒకటే చెప్పాలనుకున్నా, సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. సినిమా ఇప్పుడే చూశాను మేడం, 3Dలో చూసాను. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. సినిమా బ్లాక్ బాస్టర్ హిట్. ఒక్కటే చెప్పాలనుకున్నా, ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలి. ఫోన్ వల్ల ఏంటి ప్లస్ ఏంటి మైనస్ ఏంటి, మన పర్యావరణం, చెట్లు, పావురాలు, వీటి వల్ల ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అని క్లుప్తంగా చూపెట్టాడు. బాగుందండి. విజువల్ సూపర్. రజనీ ఆల్వేస్ సూపర్. అమ్మీ జాక్సన్ ఇట్స్ రోబోట్. ఇట్ ఈస్ ఎన్ రోబోట్. రొమాన్స్ బిట్వీన్ అమ్మీ జాక్సన్ అండ్ అనదర్ రోబోట్ 2.0. చూసామండి, పొద్దున్నే వచ్చి ప్రీమియర్ షో చూసాము. మూవీ సూపర్ అండి. మూవీ ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. అందులోంచి ఇంకా బయటికి రాలేదు. సో 3Dలోనే చూడాలి అందరూ. 3D ఎఫెక్ట్స్ చాలా బాగా వచ్చాయి. ఎంత వండర్ఫుల్గా వచ్చాయంటే ఆ 3Dకి యాప్ట్ అయ్యే బ్యాక్గ్రౌండ్ స్కోర్ రెహమాన్ గారు ఇవ్వడం కానీ, శంకర్ గారి టేకింగ్ అండ్ ఎస్పెషల్లీ తలైవా ఆల్వేస్ ఆన్ ద టాప్ ఇన్ యాక్టింగ్ అండ్ ఎవ్రీథింగ్, చూజింగ్ ఆఫ్ సబ్జెక్ట్స్. సో తలైవాకి కంపీట్ చేసే విలన్గా అక్షయ్ కుమార్ గారు చాలా బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా అనిపించింది, మళ్ళీ బాగానే సెకండ్ హాఫ్ అంతా బాగానే ఉంది. ఆ రజనీకాంత్ యాక్టింగ్ తెలుసు కదా, ఆయన సూపర్ స్టారు, ఆయన సూపర్ యాక్టింగ్ బాగుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ ఏఆర్ రెహమాన్ బాగానే, శంకర్ డైరెక్షన్ అంటే కొద్దిగా డిఫరెంట్, ఇంకొక లెవెల్, అది చాలా బాగుంది మూవీ. ఓకే, థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుందండి. సూపర్ స్టార్ రజనీకాంత్ చాలా యాక్టింగ్ బాగా చేశాడు. ఈ సినిమాలో ఓవరాల్గా మెసేజ్ ఓరియంట్ బాగుంది. అంటే పక్షుల గురించి ఎస్పెషల్లీ ప్రతి ఒక్కరు కూడా మొబైల్స్ యూజ్ చేస్తున్నారు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. లేచిన కానీ నిద్రపోయే వరకు ప్రతి ఒక్కరు కూడా మొబైల్ యూజ్ చేస్తున్నారు. సో దానివల్ల డ్రాబ్యాక్స్ ఏంటి అనేది మేజర్గా దాన్ని బాగా స్ట్రెస్ చేసి హైలైట్ చేసి చెప్పారు. విఎఫ్ఎక్స్ అది ఇంకా నీట్గా, అంటే ప్రొడక్షన్ లెవెల్ హాలీవుడ్ లెవెల్లో ఉంది.